గురుకుల విద్యార్థుల మృతికి టాపిక్ డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ పై చర్చ పెట్టారని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జర్సన్ ఆరోపించారు. అల్లు అర్జున్ అభిమాని ఆసుపత్రిలో ఉంటే కాంగ్రెస్ నాయకులు పరామర్శిస్తున్నారు కానీ అదే గురుకుల విద్యార్థులు ఆసుపత్రి పాలైతే ఎందుకు ఒక్కరు వెళ్లి పరామర్శించలేదన్నారు. చదవరు ఇలా చదివేది ఎవరంటే మా అసలు గరీబ్ వాళ్ళ పిల్లలు చదువుతారు కాబట్టి దీని గురించి చర్చ రావద్దు, చచ్చిపోయినా పర్వాలేదు. చిల్డ్రన్స్ డే పిల్లల దినోత్సవం, బాలల దినోత్సవం నవంబర్ 14వ తారీఖు ఈ పిల్లలను తీసుకొచ్చి నువ్వు మాకు అసెంబ్లీ చేయాలి. ఎందుకంటే దీని మంత్రివి నువ్వు రేవంత్ రెడ్డి గారు, దీని మంత్రిత్వ శాఖ నీ దగ్గర ఉంటది కానీ వీళ్ళని తీసుకురావు. కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళి తీసుకొస్తావు, పెద్ద పెద్ద స్కూళ్ళకి వెళ్ళి తీసుకొస్తావు, చైతన్య కాలేజీకి వెళ్ళి తీసుకొస్తావు, నారాయణ కాలేజీకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళతో ప్రదర్శన చేపిస్తాం మాకు అసెంబ్లీ. ఎందుకు వాళ్ళంటే మంచిగా మంచి తిండి తిని ఉంటారు, వీళ్ళంటే పక్క చిక్కు ఉన్నారు, ముఖం పాడుబడ్డ ముఖాలు ఉన్నాయి, ఎండిపోయి ఉన్నారు, తలకు హాస్పిటల్ ఛార్జెస్ ఇస్తలేవు కాబట్టి తలకు నూనె పెట్టుకోరు. ఈ చర్చ తప్పుతో పట్టియనికి ఈ చర్చ దారి తప్పియనికి మాత్రమే నీవు ఈ రోజు నిన్న దినాన 3 గంటల సేపు అల్లు అర్జున్ గురించి నువ్వు మాట్లాడినావు. ఎంతకు దిగజారినావు నీ స్థాయి ఎంత దిగజార్చుకున్నావు. ఒక సినిమా గురించి 3 గంటలు చదువుతావు. ఈ భక్తుల గురించి మాట్లాడరా? ఈ భక్తుల గురించి చర్చించరా? ఈ భక్తుల గురించి ఇలా మెక్సాజీలు పెంచాల్సిన అవసరం లేదా? హాస్టల్ మంచిగా చేయాల్సిన అవసరం లేదా? వీళ్ళకి మంచి తిండి పెట్టాల్సిన అవసరం లేదా? మంచి విద్యను అందించాల్సిన అవసరం లేదా? మంచి టీచర్లను పెట్టాల్సిన అవసరం లేదా? టీచర్ల మంచిగా జీవితం చర్చించడానికి సమయం తీసుకున్నావు, దిగజారిపోయినావు. దిగజారిన ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ ఉన్నారనడానికి మరొక ఉదాహరణ. కాబట్టి ఖచ్చితంగా ఇకనైనా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కళ్ళు తెరవాలి, సోషల్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ కళ్ళు తెరవాలి. వీళ్ళ మెక్చార్జీలు పెంచాలి, వీళ్ళ కాలేజీలు మంచిగా చేయాలి, వీళ్ళ హాస్టల్ మంచిగా చేయాలి, గెస్ట్ లెక్చరర్లు గెస్ట్ టీచర్లను వాళ్ళ ఉద్యోగాలు కూడా ఈ రోజు భద్రత కల్పించాలి, మంచి జీతాలు ఇవ్వాలి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.